బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ఛాలెంజ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారి భూములు అమ్ముకుంటోందని ఆరోపణలు చేశారు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు పేదలకు గాని రైతులకు గాని ఇళ్ల జాగాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. దేశంలోని ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పింఛన్లు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఎక్కడా పోవని ఇంకా పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే మన పిల్లల బతుకులు బాగుపడతాయని అన్నారు. జిమ్మెదారు దాంతో వచ్చింది ఇక్కడికి మీ దగ్గరికి. మేము ఊరికి వస్తలేము. నరేంద్ర మోడీ గారు స్వయంగా, అమిత్ షా గారు స్వయంగా తెలంగాణ ప్రజానికం తల్లిపోతున్నారు. ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్కడైనా పోస్ట్ పెడితే, ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుని మాట్లాడితే పోలీసులు వస్తారు ఇంటికి. నీ కొడుకు కేసీఆర్ పోస్ట్ పెట్టినని చెప్తున్నారు, తీసుకుపోతాను, కేసులు పెడుతున్నారు, తీసుకుపోతాను, కొడతాను, తీసుకుపోతాను, జైల్లో పనిచేస్తాను. మొన్న మా కమలాపురం చేసిండు, మొన్న అక్కడ పోతే బాన్సువాళ్ళు చేసిండు. నేను అడుగుతున్నా, దీని నుంచి కాపాడగలిగే శక్తి మాకు లేదు. మన పిల్లల మీద కేసులు పెడుతున్నారు, మన పిల్లలు తీసుకుపోయి కొడుతున్నారు, మన పిల్లలు తీసుకుపోయి ఇవాళ జైలు పాలు చేస్తారు. దీన్ని ఆపగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది. కేసీఆర్ ను మీ ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి ఇలా ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెడితే ఆ అధికారులను అడ్డం పెట్టుకొని పనిచేస్తున్నాడు. అలా కేసీఆర్ ఫీజులు పీకే శక్తి, ఆ అధికారం మీకు మాత్రమే గుర్తుపెట్టుకో. జిమ్మెదారు దాంతో వచ్చింది ఇక్కడికి మీ దగ్గరికి. మేము ఊరికి వస్తలేము. నరేంద్ర మోడీ గారు స్వయంగా, అమిత్ షా గారు స్వయంగా తెలంగాణ ప్రజానికం తల్లిపోతున్నారు. ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్కడైనా పోస్ట్ పెడితే, ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకుని మాట్లాడితే